హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. అక్కినేని నాగచైతన్య ఇప్పుడు తండేల్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న తండేల్ 100 కోట్ల దిశగా దూసుకు వెళ్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ మండే టెస్ట్ పాస్ అయింది. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తూ ఉంటే 100 కోట్లు కాదు, అంతకు మించి అంటే 200 కోట్లు చేరుకోవడం ఖాయం అనిపిస్తోంది. తండేల్ తర్వాత మూవీ ఏంటి అంటే కార్తిక్ దండుతో థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఊరమాస్ మూవీ ప్లాన్ లో ఉందట. అయితే చైతు మాస్ మూవీకి అసలు కారణం మెగాస్టార్ చిరంజీవి అని తెలిసింది. అదెలా అంటారా? మెగాస్టార్ చిరంజీవితో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఓ భారీ చిత్రం చేయాలి అనుకున్నారు. అది కూడా ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి సీను డైరెక్షన్ లో. ఇక చిరు బోయపాటి కాంబోలో మూవీని అనుకోవడమే కాదు, ఈ సినిమా ఉంటుందని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్టు వార్తలకే పరిమితమైంది. కానీ పట్టాలెక్కలేదు. గీతా ఆర్ట్స్ లో బోయపాటి అడ్వాన్స్ తీసుకుని ఉండటంతో ఓ సినిమా చేయాల్సి ఉంది. బన్నీతో సినిమా చేద్దామంటే ఇప్పట్లో డేట్స్ దొరికే పరిస్థితి లేదు. మెగాస్టార్ వరుసగా 3 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందుచేత చైతన్యతో ఈసారి మాస్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా బోయపాటి డైరెక్షన్ లో చైతుతో మాస్ సినిమా చేస్తే ఈ ఆలోచనే ఈ క్రేజీ మాస్ మూవీ సెట్ అయ్యేలా చేసిందట. సో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగ చైతన్య 100% లవ్, తండేల్ సినిమాలు చేశారు. ఈ 2 సినిమాలు ప్రేమ కథలే. ఈసారి చేసే 3వ సినిమాను మాస్ యాక్షన్ మూవీ చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట మెగా ప్రొడ్యూసర్. అయితే బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో అఖండ 2 చేస్తున్నారు. దసరాకి ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత బోయపాటి మూవీ ఎవరితో అనేది ఫిక్స్ కాలేదు. ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అవుతుందని టాక్. సో ఈ విధంగా చైతు బోయపాటి కాంబో ఫిక్స్ అవ్వటం వెనుక కారణం మెగాస్టార్. మరి ఈ ఊరమాస్ కాంబో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.